ఏంటోనండి ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చేస్తాయో తెలియదండి. సడన్గా వచ్చేస్తాయి అనమాట. అంటే మనం ఆనందంగా ఉండో చూడలేరో ఏంటో. అందరూ బాగానే ఉంటారండి, నాకే వచ్చేస్తాయి ఎక్కడ లేని కష్టాలని. ఎవరన్నా ఫోన్ చేస్తే బాగుండు, బాధలన్నీ చెప్పుకుంటే కొంచెం బాధలన్నీ తగ్గుతాయి అంటారు. జంతికల్లో కారం వేయలేదండి సరిగానే. ప్రశాంతంగా ఉండేదాన్ని, ఏమైపోతానో ఏంటో. అయ్య బాబోయ్, మీ అక్క కాల్ చేసింది. హలో హలో అక్క. కీర్తి, కరెక్ట్ టైం కాల్ చేయవు తెలుసా నువ్వు నిజమైన అక్కవంటేని. ఏమైంది కీర్తి అలా మాట్లాడుతున్నావు? అయినా చెల్లి కష్టాల్లో ఉందని ఎలా తెలిసిపోద్ది నీకు? అందుకే అంటారు తెలుసా అక్క అక్కని. ఏడు పాప ముందు ఏమైందో చెప్పు కీర్తి. ఏంటి ఏమని చెప్పను, ఒక రకమైతే చెప్పొచ్చు. ఎంత పెద్ద కష్టం వస్తుందో తెలుసా నాకు అసలు. ప్రశాంతంగా కూర్చునేదాన్ని ఇంట్లో. పొద్దున్నే 11 అయినా నన్ను ఎవ్వరూ లేపేవారు కాదు తెలుసా. పుడుకో అనేవాళ్ళు. లేపితే చంపేస్తాను కదా, ఎవ్వరూ లేపేవాళ్ళు కాదు. ఎంత హాయిగా ఉండేదో. టీవీ ఎదురుగా కూర్చుని నా సీరియల్లో, నా బిగ్ బాస్ అన్నీ చూసుకుంటూ ఉండేదాన్ని. రిమోట్ ఏంటి పని పాట లేకుండా సోఫాలో కూర్చున్నామని ఒక్కడు కూడా అడిగేవాడు కాదు. అడిగితే అయిపోతారు కదా, ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఇదంతా ఆపి ఏమైందో చెప్పు ముందు. కంగారట్టుకో చెప్పేదాని వెంట నువ్వు. ఇప్పుడు ఫుడ్ ఉందనుకో, ఎవరన్నా అయితేనే ఏంటి ఇంట్లో వంట చేయలేదా అంటారు. నా మొగుడు ఎప్పుడుని వంట చేయలేదా అని అడిగేవాడు కాదు. వంట ఏం చేస్తావులే, బయట నుంచి ఏం తెమ్మంటావు అని అడిగేవాడు. ఎందుకంటే వంట చేయమన్నాడు అనుకో, నా సంగతి తెలుసు కదా, ఎప్పుడు అడిగేవాడు కాదు. బయట నుంచి బిర్యానీలు అసలు ఏది కావాలి ఇది అని కాకుండా తినేదాన్ని. ఇంక నా టైం ఇంకా తొందరగా అయిపోద్ది అనుకోలేదక్క. అయిపోయింది ఇంక కీర్తికి మంచి రోజులన్నీ అయిపోయినాయి. ప్రశాంతంగా తిండి కూడా తినలేను ఇంక నేను. అసలు ఏమైందో చెప్తావా లేదంటే ఫోన్ పెట్టైనా నేను? అయ్య బాబోయ్, బెల్ల కూడా మోగైంది అక్క. వచ్చేయారు ఇంకా. అయిపోయింది, ఆ పని అయిపోయింది. నువ్వు పోనెట్టేవే. అంత బాగానే ఉంది కదా. సాంప్రదాయంగా శుద్ధ పూసిన ఇలాగే ఉన్నానంటావా, తేడాగా ఉన్నానా, ఇలా తిరుగుతున్నావు ఏంటి అంటది ఇప్పుడు. అయ్య బాబోయ్ తాడు. అయ్యో ఎక్కడుందే, ఎక్కడో భద్రంగా, చాలా భద్రంగా దాహినే. ఎక్కడ దాహినో తెలియట్లేదు. వస్తున్నానండి. అమ్మో ఎక్కడేస్తున్నారు ఇక్కడ ఇందులో. అయ్య బాబాయ్ ఇక్కడే ఉందా. సాంప్రదాయని శుద్ధి పూసిని. అమ్మయ్య వేసుకున్నాను. అయ్య బాబోయ్ కాలుకి మెట్లు లేవు ఇప్పుడు. మెట్లు అట్లా మాటినే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎలాగా మెట్ల దాకా నా కాల్ చూసి లోపు నేను మడతెట్టేనండి. నేను చాలా తెలివిందండి. అయ్య బాబు వచ్చేస్తున్నానండి. అతిగండి కోళ్ళ నేను వచ్చేసే. అతిగండి. అమ్మ ఏం చేస్తున్నావు, బాగుండారా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నానండి. ఎందుకు వచ్చారండి? ఏంట్రా మీ ఆవిడ ఎలా అంటుంది? అది కదండి, ఎలా ఉన్నారండి అనబోయి ముఖాన్ని బయటకనేనా నోటితోలా లోపలని కోసం బయటకు వచ్చేసింది. ఏమనుకుందా ఏంటో ఈవిడ. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నామమ్మా. పదండి లోపల పదండి. అమ్మయ్యా, ఆ ప్లేట్లో ఏమీ పెట్టలేదు, చేయలేదు. కాస్తంత ఏమన్నా తింటే ఆకలన్నా తగ్గిద్ది. అమ్మయ్య వచ్చి కూర్చుంది ఈవిడ. ఏంటో మరి సైలెంట్గా ఉంది. ఏం ఆలోచించేస్తున్నారో ఏంటో. కొంపతీసి తిండి గురించి కానీ ఆలోచిస్తున్నారా? అయ్య బాబోయ్ మనకంత సీన్ లేదు కదా. టిఫిన్ అంటే ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు, ఏపాలు, చట్నీ చేయాలి, మిక్స్ చేయాలి, తాలింపు వేయాలి, ఇడ్లీలు, అయిపోయి పేనం కడగడాలు. అమ్మోయ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను తెలివైందని కదా తెగొట్టేస్తాను ఇప్పుడు. అతిగండి ప్రయాణం బాగా జరిగిందండి. బాగానే జరిగిందమ్మా. అదేనండి ఇప్పుడు ఇంకా అలసిపోయి ఉంటారు కదండి.
ప్లేట్లో కూడా తిండి బాగానే పెట్టేసి ఉంటారు, అక్కడ బాగానే తిని ఉంటారు కదండి. ఇంక ఇంట్లో ఇప్పుడు ఏం తింటారు? ఫ్లైట్లో ఈ మధ్య అంటండి బాగానే మనకేంటి ఫెసిలిటీస్ అవి బాగుండంటండి. ఫుడ్డు, దానికి స్వీట్లు, కూల్ డ్రింక్లు తెగిచ్చేస్తున్నారంట కదండి. అసలు తిన్నోళ్ళకి అరగట్లేదు అనుకో టాక్ అండి బాబు, తెగ తినేస్తున్నారంట. శత్రువులు ఎక్కడో ఉండర్రా. ఓ పని చేయండి, మీకు ఎలాగ ఇంకెక్కువ తినేసి ఉంటారు కాబట్టి ఓ 2-3 గంటలు పడుకున్నారనుకోండి, నిద్రలో అలా 3 గంటలు గడిచిపోద్ది కదండి. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఈ లోపండి లంచ్ టైం అయిపోద్ది, అన్నం పెట్టేస్తానండి. ఏంట్రా మీ ఆవిడ టిఫిన్ అన్నా పెట్టకుండా పడుకోమంటుంది ఏంట్రా? సర్లే కనీసం కాఫీ అయినా పెట్టరా, అమ్మకి కష్టపడి వచ్చింది. మా వాడు ఎడిదిరిగి దీని చేత పని చేయట్లేడని నాకు అర్థమైపోయిందిలే, కానీ కొంచెం కాఫీ అన్నా పట్టుకురా అమ్మ. అయ్యి బాబోయ్, మా ఆయన ఉన్న చోట ఉండకుండా కాఫీ అన్నాడు. కాఫీ ఎట్టాలన్నా మనకి అయ్యి బాబోయ్ పడుతుంది, కాఫీ పొడి, పాలు. ఇవిడికి ఇస్తాను కదా పని చేయకుండా నేను. అదేగండి కాఫీ అండి. ఇప్పుడు కాఫీ అంటేనండి కాఫీ పౌడర్ 2 వేయమంటారండి, కాఫీలోకి 1 స్పూన్ సరిపోద్దండి మీకు. 2 వెయ్యమ్మా. 2 స్పూన్లు అండి. అవునండి. మిల్క్తో తాగుతారండి, మిల్క్ లేకుండానండి? అంటే కొంతమంది షుగర్ వేసుకుంటారు, షుగర్ వేసుకోరు కదండి. అంటే వేడి వేడిగా కావాలా, వేడి లేకుండా కావాలా? పెద్ద పెద్ద కప్పులు తాగుతారండి, ఇంత కప్పు సరిపోద్దా అని. ఒరే దీంతో పెట్టుకుంటే నాకు కాఫీ కూడా ఇవ్వదురా, నేనే పెట్టుకుంటానులే. రండి పెట్టుకుందరు కానీ కాఫీ. ఏదమ్మా ఆ కాఫీ పొడి, ఆ పాలు కాస్త ఇటు అమ్మ, నేనన్నా కలుపుకుంటాను. కాఫీ అండి. అవునమ్మా. ఇప్పుడు నీళ్ళతోనండి పాలుతోనో చెప్పలేదు మీరు. కాఫీ అంటే పాలతోనే కలుపుకుంటారమ్మా, కొంచెం కాఫీ పొడి పాలు ఇటు ఇవ్వు. మీ ఇష్టం అండి. జనరల్గా మేమైతే నీళ్ళేనండి, మరి పాలు అసలు వాడినేమోనండి మీ అబ్బాయిని నేను. ఇదిగోండి కప్పు, ఇదిగోండి ఇన్నే పాలు ఉన్నాయండి, సరిపోతాయండి. ఏంటమ్మా చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా మరీ కూసినన్ని పాలు అంటున్నావు? లోపల ఏమన్నా ఫ్రిడ్జ్ లో ఉండయేమో తీసుకురా అమ్మా. ఫ్రిడ్జ్లోనండి? ఫ్రిడ్జ్లో పాలు గట్ట లేవండి, ప్యాకెట్లు అన్నీ అయిపోయినాయండి. ఈ కొన్నే ఉన్నాయండి, అవి కూడా మీ అబ్బాయి గారి కోసం అండి. పెట్టుకుంటే దీంతోనే పెట్టుకోవాలండి మీరు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సర్లే అమ్మా, ఏం చేస్తాం, కూసినా కాసినో తాగాలి కదా. ఇవి పెడతాను. ఇంకేం కావాలండి? కాఫీ పొడి, కొంచెం పంచదార తెచ్చిపెట్టమ్మా. కాఫీ పొడి ఇక్కడే ఉందండి. పందర తినకూడదండి మీరు? పంచదార తినకూడదా? అమ్మయ్య, పందరన్నా మిగిలింది. అప్పుడు పోనీ కొంచెం బెల్లం అన్నం ఉంటే తెచ్చిపెట్టమ్మా, బెల్లం వేసుకుంటాను. బెల్లం కూడా రేట్ ఎక్కువేనండి. అదేనండి, బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి, అసలనే వాడకూడదండి. ఇప్పుడు బెల్లం, షుగరు అన్నీ ఒకటేనంటండి, అది కూడా తినేస్తారండి మీరు. మీ ఇష్టం అండి, మరి పెట్టమంటారండి బెల్లం? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒరే మీ ఆవిడ కాఫీ కూడా తాగనిదురా, వద్దు ఇక నాకేం వద్దు, కానీ నాకు చిరాకు వచ్చేసింది, వెళ్ళిపోయి నేను కూర్చుంటా. అయ్యో అలాగే వెళ్ళిపోయారేంటండి? రండి కలుపుకోండి అండి, కొన్ని బెల్లం ఇస్తాను రండి బాబు. అయ్యి బాబోయ్, పిలిహాను వచ్చేస్తుందంట ఇవిడా. పాలు ఇన్నే ఉన్నాయి అసలు మా ఆయన కోసం, ఇవి కూడా తాగేస్తారు ఇప్పుడు వచ్చేస్తుంది. నీ కాఫీ వద్దు, నువ్వు వద్దమ్మా, నాకు వద్దు, ఏ కాఫీ వద్దు. మండుతున్నట్టుంది. నాకు తెలుసులే, వచ్చేస్తుందేమో లాస్ట్లో కంగారు పడిపోయాను. ఎంతైనా ఇంత మాట అన్న తర్వాత ఎవరు వస్తారని తాగడానికి? ఎవరు రారు. అమ్మయ్య, ఇవాళ లేచిన రోజు బాగుంది నాకు. టిఫిన్ ఎగ్గొట్టేసాను, టీ ఎగ్గొట్టేసాను, 2 మిగిలేసినాయి. ఇంకా నెక్స్ట్ అయ్యి బాబోయ్ లంచ్ ప్లాన్ చేయాలి ఇప్పుడు. ఏదో ప్లాన్ చేస్తానులే లంచ్కి. ఇప్పుడు అనుకుని ఉంటుంది దెబ్బకి, వచ్చాను కదా కోళ్ళ మడదెట్టేద్దాం అనుకుని ఉంటుంది. నేను ఎప్పుడో పెళ్ళప్పుడు అయ్యి బాబోయ్ అత్తమ్మకండి, అయ్యి బాబోయ్ ఏం కావాలండి అన్న టైప్లో ఉన్నాను అనుకుని ఉంటుంది. ఇంక ఇవిడ మనం ఎప్పుడో మారిపోయాం, అదంతా ఎప్పుడో దాటేసాం. ఇంకా చూడలేదు వాళ్ళ అబ్బాయిని ఎలా మడదెట్టేసాను. ఈవిడ కూడా ఉంటారు కదా ఇప్పుడు, ఎలా మడదెట్టేస్తానో నా దారిలోకి ఎలా తెస్తానో చూస్తుంది ఇవిడ. చూస్తారా మీరు కూడానే? ఏం కోడలు రా బాబు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఏమైంది, కాఫీ తాగావా? కాఫీ తాగుతామా? ఆ కాఫీ ఊసేస్తామా అక్కడ. మీ ఆవిడ చేసిన రచ్చ మామూలుగా చేయలేదు. అవునా? అయినా ఏంట్రా బాబు, మీ ఆవిడ అట్టా తయారైందా? కాఫీ కూడా పెట్టుకు తాగనీ లేదురా బాబు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అవునా, అలా అయిందా? అవునరా బాబు, గయ్యాల గంపైపోయింది. పెళ్ళైనప్పటికి ఇప్పటికి సంబంధం లేదు, అట్టా తయారు చేసావేంట్రా? సరిపోయింది.
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అవునమ్మా అంతే, అది ఎంత చెప్పినా మారదు, చంపేస్తుందని ప్రతిరోజు. నీకెందుకు, నేను వచ్చానుగా ఈ 3 నెలల్లో దాన్ని లైన్లో పెట్టి వెళ్తానుగా, నువ్వేమి ఇబ్బంది పడమాక. అమ్మ అది మన మాట వినిద్దంటావా? మన వల్ల అయిద్ది అది? ఒరే నేను అత్తనరా, నేను ఎట్లా సెట్ చేస్తానో చూపిస్తాగా. ఈ గాళి ఆడించే ఆట బాబోయ్, అమ్మ కొడుకులు ఏంటో వేసేసుకుంటున్నారు గూడుపుట హనీలు. ఎన్ని చేసుకుంటే ఏంటి, నేను మడతెట్టింది నేను మడతెడతాను కదా, నేను కోడల్ని.